ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రున్ సంహార మాం రక్ష శ్రియం దాపయవో హరి. 99 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం, శుభోదయం. నేటి పంచాంగం అనగా నవంబర్ 25వ తేదీ 2024 సోమవారం. ఈరోజు సూర్యోదయం ఉదయం 6 గంటల 30 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 36 నిమిషాలకు. తిథి కృష్ణ దశమి రాత్రి 1 గంట 1 నిమిషం వరకు. నక్షత్రం ఉత్తర ఫల్గుని నక్షత్రం రాత్రి 1 గంట 23 నిమిషాల వరకు. యోగం విష్కుంభయోగం పగలు 1 గంట 11 నిమిషాల వరకు. కరణం వణిజకరణం పగలు 11 గంటల 41 నిమిషాల వరకు. తదుపరి భద్రకరణం రాత్రి 1 గంట 1 నిమిషం వరకు. అమృత గడియలు సాయంత్రం 5 గంటల 15 నిమిషాల లగాయతు 7 గంటల 4 నిమిషాల వరకు. దుర్ముహూర్తం పగలు 12 గంటల 25 నిమిషాల లగాయతు 1 గంట 10 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం 2 గంటల 38 నిమిషాల లగాయతు 3 గంటల 23 నిమిషాల వరకు. వర్జం పగలు సూర్యోదయం నుంచి 8 గంటల 13 నిమిషాల వరకు. నేటి విశేషం కార్తీక మాసంలో సోమవారం. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం కూడా చాలా విశేషమైనది. అందున దశమి తిథి రోజు వచ్చింది 25వ తేదీ. ఈరోజు చేసే ఈశ్వరాభిషేకం, ఈరోజు చేసే ఈశ్వరార్చన, శివాలయ సందర్శనం, శివాలయంలో పెట్టే దీపం, మనం శక్తి ఉంటే ఇంట్లో చేసుకునే ఈశ్వరాభిషేకం అత్యంత అనుకూలమైన ఫలితాలని ప్రసాదిస్తుంది, అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని ప్రసాదిస్తుంది. నేడు పఠించాల్సిన మంత్రం నమఃశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. నమఃశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. ఈ మంత్రాన్ని కనీసం 21 సార్లకు తగ్గకుండా జపించుకున్నట్టయితే పరిపూర్ణమైన ఈశ్వరానుగ్రహం లభించి మనకి జీవితంలో అన్ని రకాల కష్టాలు, ఈతి బాధల నుంచి బయటపడే మార్గాలు సుగమం అవుతాయి. ఈరోజు శ్రాద్ధతిథి దశమి. కార్తీక మాస కృష్ణపక్ష దశమి రోజు గతించిన పెద్దలకి శ్రాద్ధతిథిని, శ్రాద్ధకర్మని నిర్వర్తించాలి. మీ కుటుంబంలో ఎవరైనా కార్తీక మాసం కృష్ణపక్ష దశమి రోజు గతించిన పెద్దలుంటే వారికి శ్రాద్ధకర్మని నిర్వర్తించడం అనేది మన విధి. ఈరోజు పఠించాల్సిన మంత్రం మరోసారి చెప్తున్నాను. నమఃశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. నమఃశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. శ్రీమాత్రే నమః. శుభం లాభం జయం.